చెత్తలో నుంచి బంగారం తీస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీడియో చూశాక మీరు షాక్ అవుతారు. చైనాలోని గ్వాంగడాంగ్ ప్రాంతానికి చెందిన క్వియావో అనే యువకుడు రోజూ చెత్తను సేకరించి అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. కానీ ఇతనికి ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది: మైక్రోచిప్స్, సిమ్ కార్డుల్లో ఉండే లోహాలను వేరుచేయడం. ఈ ఆసక్తితోనే అతను ఓ డిఫరెంట్ ఐడియా ట్రై చేశాడు. జనాలు వాడి పడేసిన సిమ్ కార్డులు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ మదర్ బోర్డు అన్నింటినీ కలెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వాటిలోంచి బంగారం వేరు చేయడం స్టార్ట్ చేశాడు. ఫలితం తెలుసా? ఏకంగా 200 గ్రాముల బంగారం. దాని విలువ సుమారు రూ. 27 లక్షలు. కానీ ఒక సిమ్ కార్డులో కేవలం 0.001 మిల్లీగ్రామ్ బంగారం మాత్రమే ఉంటుంది. అంటే ఈ బంగారం కోసం అతను సేకరించినవి 4.5 లక్షలకు పైగా సిమ్ కార్డులు అండ్ మైక్రోచిప్స్. ఒక్కసారి ఆలోచించండి, ఎంత ఓపిక, ఎంత కష్టం! ఈ ప్రయాణాన్ని వీడియోగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు కామెంట్స్లో "నీ ఓపికకు హ్యాట్స్ ఆఫ్ బ్రదర్, చెత్తలోనే ఛాన్స్ చూసిన మైండ్ ఇది" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.